హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. మా రిలేటివ్ అమ్మాయి బీరకాయ పచ్చడి చేస్తుందండి. ఈ వీడియోని తిలకించండి. మీకోసం ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి టమాటా పీసెస్ ఈ విధంగా వాష్ చేసి పీసెస్ లాగా కట్ చేస్తుందండి. ఇక నెక్స్ట్ బీరకాయల్ని కూడా పీల్స్ తీసేసి బీరకాయల్ని కూడా పీసెస్ లాగా కట్ చేస్తుందండి. ముందుగా పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేస్తుందండి. వాటర్తో వాష్ చేసేసి బీరకాయల్ని పీల్స్ అన్నీ తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా ఈ విధంగా కట్ చేస్తుందండి. టేస్టీ హెల్తీ బీరకాయ చట్నీ అండి. ఇక ఈ పీసెస్ అన్నిటినీ బాండ్లీలో ఆయిల్, ఒక పెద్ద గరిటెడు ఆయిల్ యాడ్ చేసి ముందు పచ్చిమిర్చిని ఫ్రై చేస్తుందండి. మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు ఈ పచ్చిమిర్చిని కొద్దిగా కలర్ఫుల్గా ఫ్రై చేసిందండి. చూస్తున్నారు కదా, హై ఫ్లేమ్ లేకుండా మీడియం ఫ్లేమ్ మీదండి. తర్వాత టమాటా పీసెస్, బెండి పీసెస్ అదే ఆయిల్లో యాడ్ చేసిందండి. పచ్చిమిర్చిని పక్కన పెట్టేసిందండి. కొద్దిగా పసుపు యాడ్ చేసిందండి. కొద్దిపాటి ఉప్పు అండి. అన్ని విధంగా ఆయిల్తో మిక్స్ చేసి ఫ్రై చేస్తుందండి. ఇవి కూడా ఒక 2 నిమిషాలు లోపల కొద్దిగా హై ఫ్లేమ్తో ఫ్రై చేసిందండి. చూస్తున్నారు కదా, మరి ఎక్కువ ఫ్రై చేయకుండా కచ్చాపచ్చాగా ఫ్రై చేసి ఇక ఆరాక అన్నీ జార్లో యాడ్ చేసిందండి. చూస్తున్నారు కదా, జార్లో ఉల్లిపాయలు, జీలకర్ర, ఫ్రై చేసుకున్న బీరకాయ, పచ్చిమిర్చి, టమాటా పీసెస్ అన్నీ యాడ్ చేసి ఈ విధంగా గ్రైండ్ చేస్తుందండి. కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా అందులో యాడ్ చేసిందండి. ఉప్పు హెచ్చు తగ్గులు చూసుకొని మరోసారి ఫ్రై చేసిందండి. చూస్తున్నారు కదండి.